ఆయన ఉన్నప్పుడు ఓన్లీ ఎదుగు అది మాత్రమే వాళ్ళ ఎంట్రన్స్ అక్కడ. ఆయన అయిపోయిన తర్వాత ఇదంతా పెట్టుకున్నారు రాంపూరు. ఇదిగోండి ఇదేమో కొత్తగా తయారు చేశారు. సో ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారి ఇంటి ప్లేస్లో నడిచే చర్చ్ లోపలికి వెళ్తున్నాం. ప్రైజ్ గాడ్. సాధు సుందర్ సింగ్ గారి వల్ల ఓన్ మినిస్ట్రీ. వా సార్ టోటల్ ఆర్ సౌండ్ ప్రూఫ్? ఓకే, అద్భుతం. అసలు ప్రార్థన చేసుకోవడానికి పరుపులు కూడా వేశారు వీళ్ళు. వెరీ నైస్ సార్, బ్యూటిఫుల్ చర్చ్. సాధు సుందర్ సింగ్ గారు పెంతుకోస్తు అనుభవంలోనే ఆయన కూడా దర్శనాన్ని పొందుకున్నారు. పెంతుకోస్తు అనుభవంలోనే ఈ చర్చిని కూడా నడిపిస్తున్నారు. ఆయన కూడా అన్య భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. వాళ్ళ చర్చి వాళ్ళు కూడా నమ్ముతారు. ఇది సార్, దిస్ ఆల్ ఆర్ సిట్టింగ్. ఓకే, ఇగోండి ఈ పరుపులన్నీ పెట్టారు. ఇవి కొంచెం పంజాబీస్ కొంచెం లావుగా కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కంఫర్ట్గా కూర్చోటానికి ఎక్కువసేపు, అంటే వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా కంఫర్ట్గా కూర్చోటానికి ఇవన్నీ వేస్తారంట. ఓ, ఎవ్రీ చర్చ్, ఎవ్రీ టెంపుల్. ఓకే, ఏదైనా పంజాబ్లో హిందూ టెంపుల్స్ అంటే ఏవైనా సరే కూర్చోటానికి ఇవన్నీ వేస్తారంట. సో వీళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అన్కంఫర్ట్గా ఉండాలని వీళ్ళు కూడా కంఫర్ట్ కోసం తెచ్చిపెట్టారు. ఎంటైర్ ఇండియా అంతా తిరిగి వచ్చాం కానీ ఇక్కడున్న ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాలేదండి. చాలా అద్భుతం. ప్రైజ్ గాడ్. ఇక్కడ నిలబడి ప్రపంచానికి బోధ చేస్తున్నారు సాధు సుందర్ సింగ్ గారి ఓన్ చర్చ్. ఇక్కడ నుండి ప్రపంచానికి వాక్యం చెప్తున్నారు. చాలా అద్భుతం. ఇదిగోండి పాపం పాస్టర్ ఫిలిప్ గారు వాడే బైబిల్ ఇది. ఇక్కడ పాస్టర్ ఫిలిప్ గారు బాగా బలంగా దేవుడి సేవలో వాడబడుతున్నారు. పాపం వాళ్ళ బాబు ఇప్పటిదాకా మనకు చూపించింది. బాబుకు కూడా మ్యారేజ్ అయింది, ఒక పాప. సో ఆయన కూడా సేవలోనే ఉన్నారు. చాలా అద్భుతం. ప్రతి సండేనంట ఇంచుమించు 100 మంది ఇక్కడ గ్యాదర్ అవుతారంట. ఎప్పుడైనా స్పెషల్ మీటింగ్ పెడితే 1500 మంది పెడతారంట. 1500 మంది ఇక్కడ పట్టరు కాబట్టి వేరే చోట మీటింగ్ గ్రౌండ్ అరేంజ్ చేస్తారు, అక్కడికి వస్తారంట. ఇదేమో పాస్టర్ గారు ఫిలిప్ గారు కూర్చునే చైర్ ఇది. ఇదిగోండి అటు ఇటేమో ఎవరైనా గెస్ట్లు పాస్టర్లు వస్తే ఇప్పుడు మనలాగే మనం కూడా కూర్చోవచ్చు. ఇట్లా కూర్చొని పిలిచినప్పుడు వెళ్ళిపోయి జాయిన్ అవుతారనమాట. సార్ దిస్ 100 people ఆర్ టోటల్ 6? ఓకే, ఓకే. ఈ వచ్చే 100 మంది కూడా అన్ని కులాలు అన్ని మతాల వారు ఉన్నారంట. చాలా అద్భుతం. ఇది ఎంతైనా సాధు సుందర్ సింగ్ గారి ఓన్ చర్చ్. ఓకే, ఇక్కడ నుంచి పాటలు పాడతారంట, ప్రకటనలు ఏమైనా ఉంటే తెలియజేస్తూ ఉంటారు.